రామ్మ గోరింటాకు పెట్టించుకుందురా. సమంత నువ్వు ఇలా వచ్చి నువ్వు కూర్చోమ్మా. ఏంటి అలా చూస్తావు? గోరింటాకు పెట్టు. పెట్టాను పెద్దమ్మా. ఓకే. ఎలా పెట్టించుకుంటావు? కూర్చోమ్మా, ఆగిపోయావేంటి? అడుగు ముందుకి వేసావనుకో పీక కొరికి చంపేస్తా. వద్దు వద్దు. పెద్దమ్మ వద్దంటుందేంటి? ఏంటి సామాన్య, మా పెద్దత్త ఇటు పిలుస్తుంటే నువ్వు అటేటో చూసి మాట్లాడుతున్నావు? ఇక మాట్లాడలేదు. నన్ను చంపినందుకు చస్తుంది. నేను చావును, నన్ను చంపొద్దు. గోరింటాకు పెడతానంటే చంపొద్దు. నిన్నెవరు చంపుతారు సామాన్య? అది అది అయ్యో, ఎందుకింత భయపడుతున్నావు? ఏమైంది సామాన్య? రే ఆదిత్య, నిన్ను వదలన్రా. దీంతో చేతులు కలిపినందుకు నిన్ను చంపేస్తాను, తర్వాత దీన్ని చంపేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు. సామాన్య, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను ఉండగా నిన్నెవరు చంపేస్తారు? రేయ్, నన్ను ఆపడం నీ వల్లేమవుతుందిరా? ఇది ఈ రోజు నా చేతుల్లో మరణించడం ఖాయం. వద్దు వద్దు వద్దు. భయపడక సామాన్య, అక్కడెవరూ లేరు. సామాన్య, చూస్తుంటే మంగళ స్నానం దగ్గర అయినట్టే అవుతున్నట్టుంది. ఏం సామాన్య, అంతేనా? అందుకేనా మళ్ళీ భయపడుతున్నావు? ఇప్పుడేగా అంత ధైర్యంగా మాట్లాడావు, అప్పుడే ధైర్యం పోయిందా? పోలేదు పోలేదు. ఏ సామాన్య, ఫోటో పక్కన పెట్టు. ఫోటో పక్కన పెట్టు, నాకు చూపించుకో. చూపిస్తాను. నువ్వు నా దగ్గరికి రాకుండా చేస్తాను. పారిపో. ఏయ్, ఆగు, నీకే చెప్పేది. ఏంటి నీకే చెప్పేది సామాన్య. ఫోటో తీయను. నిన్ను చంపాలి. తీయను. నీ దగ్గరికి రాలేకపోతున్నానే. రాకూడదనే కదా చూపిస్తున్నాను. నేను నిన్ను చంపాలి. నేను చావను. ఫోటో చూపించి నన్ను ఆపగలవేమో. ఇదిగో ఈ శామ్ ఆపగలవా? ధోని ఒంట్లోకి దూరి నిన్ను చంపుతా. ఆపగలవా? ప్రయత్నించవే, చూస్తాను. హే సామాన్య, వచ్చేసానే. నిన్ను చంపడానికి వచ్చేసాను. నిన్ను చంపేస్తాను. శామ్, నువ్వు జయంతి నాపగలవు, శామ్లో దూరిన జయంతి నాపలేవు. నీ పీక కొరికేస్తాను, నీ రక్తం తాగేస్తాను, నీ చావు చూస్తాను. ఏమైంది? ఇప్పుడు నువ్వు సామాన్యుని కుతికిపిసి చంపావు. నేనా? నువ్వు కాదు,
కాదంటావేంటమ్మా? ఇప్పుడు చంపుతానని నీ మీదకొచ్చేసిందిగా. అంటే అది బావా, పద్మతుడు చెప్పింది నిజమా? నిజం శామ్. నిజమేనమ్మా. No! నాకు తెలియకుండానే ఇదేనా సాధ్యం? అయ్యో, అదే నాకు అర్థం కావట్లేదు. ఏ గాలో సోకుంటుంది. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఇదిగో మంచినీళ్ళు తాగు. చాలా అమ్మా సామాన్య, ఇప్పుడు నువ్వు భయపడుతున్న దానికి కారణం తెలుస్తుందమ్మా. మాకెవరికూ కనిపించని చెల్లి నీకు కనిపిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికైనా నమ్మారు. థ్యాంక్స్ రాజీ అంటే థ్యాంక్స్. ఆ, నమ్మను సరే, చెల్లి సంగతి ఏంటి? నిజంగా చచ్చిపోయిందా? ఏమో నాకు తెలీదు. అదే అయ్యుంటుందమ్మా, అదే అయ్యుంటుందమ్మా. మీ పెళ్లి జరగడం ఇష్టం లేక ఏ కొండపై నుంచో దూకి ఆత్మహత్య చేసుకొని దెయ్యమై ఉంటుంది. అందుకే ఇష్టం లేని నిన్ను చంపాలని చూస్తుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి రాజీ అంటే? జయంతిని ఆపే మార్గం ఉందమ్మా. ఏంటది రాజీ అంటే? నేను చెప్పానని పొరపాట్లు కూడా ఎవరి దగ్గర అనకే. చెల్లి విన్నదంటే నేను చెప్పిన దానికి శక్తి పోతుంది, నిన్ను చంపేస్తుంది. ప్రాణం పోతుందని తెలిసి ఎందుకు చెప్తాను అంటే? అదేంటో చెప్పని చేస్తాను. ఏం లేదమ్మా, ఇదిగో ఈ గోరింటాకుంది చూసావు? గోరింటాకంటే దెయ్యాలకి బాగా ఇష్టం. ఇదే గోరింటాకులో గుడ్డు, పసుపు, కుంకుమ కలిసిందంటే భయం. అది నువ్వు గుమ్మంలో పెట్టి నేను చెప్పిన మంత్రం 10 సార్లు చదివావనుకో, ఇంకో 10 కాలాల పాటు జయంతి నీ ఛాయలకే రాదు. అవునా? అది నీ మీదొట్టమ్మా, వెంటనే చేసేయి. చేసేస్తాను. మంత్రం చెప్పండి. ఆయ్. థ్యాంక్స్ రాజీ అంటే. థ్యాంక్స్ ఎందుకమ్మా, ఒక ప్రాణాన్ని నిలబెట్టానన్న సంతోషం చాలు నాకు. వెళ్ళు వెళ్ళు. ఆంటీ, గుడ్లు, పసుపు, కుంకుమ తెచ్చుకుంటాను. ఈ గోరింటా కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. చిక్కింది గొర్రె. బావా, అమ్మమ్మని తీసుకొచ్చి సామాన్య పిచ్చిని చూపించు. చూపించేస్తాగా. ఓం హ్రీం క్రీం. ఏ సామాన్య, నన్నిక శాశ్వతంగా ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్నావా? అవును. ఎవరు చెప్పారు నీకిది? చెప్తే దీని పవర్ పోయి నువ్వు నన్ను చంపుతావని తెలుసు కదా. నేను చెప్పనుగా. చెప్పవా? చెప్పను. ఆపేయ్! ఆపను. ఆపేయ్! ఆపే సామాన్య! ఓం హ్రీం క్రీం. వర్కౌట్ అయింది. రాజీ అంటే నాకు మామూలు మేలు చేయలేదు. బ్యాలెన్స్ మంత్రాలు చదివేస్తా, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓం హ్రీం క్రీం. ఓం హ్రీం క్రీం. బావేంటి ఇంకా అమ్మమ్మని తీసుకుని రాలేదు?
బేబీ మళ్ళీ ఏదో పిచ్చి పని చేస్తుందిగా. సామాన్య సావిత్రమ్మ గారు, గ్రాండ్మా, ఏం చేస్తున్నావు? మనం అందరం బాగుండాలని ఈ పిచ్చి పనులు చేయమని ఎవరు చెప్పారు? నేనే చేస్తున్నాను. నాకెవరూ చెప్పలేదు. రిజల్ట్ కనిపించింది గ్రాండ్మా. నీకు పిచ్చెక్కిందని అనిపిస్తుంది. లేదు గ్రాండ్మా, ఐ ఫైన్. తెలుస్తుందిలే, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. సావిత్రమ్మ గారు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది. అంటే నా మనవడి జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదనా? ఇలా కళ్ళతో చూస్తూ కూడా ఎలా పెళ్లి చేయమంటావు? సావిత్రమ్మ గారు, మీరు అలా మాట్లాడకండి. ఆడపిల్ల తండ్రినండి. మీరు వద్దంటే మేమింకా చావడమే. ఈ బెదిరింపులు నా దగ్గర పనికిరావు చక్రధర్. నన్ను నీ మాటలు భయపెట్టావు. మిమ్మల్ని నేను భయపడడం లేదండి. చిన్నపిల్ల ప్రతిసారి ఏదో ఒకటి జరిగి పెళ్ళాగుతుంటే ఈసారి ఆకూడదని ఇలా ఏదో ఒకటి చేస్తుంది. అదంతా అబ్బాయి మీద తనకున్న ప్రేమ, పిచ్చి కాదండి. పెళ్ళైతే ఎప్పటిలాగే ఉంటుంది. నన్ను నమ్మండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. కాదని మాత్రం చెప్పకండి. మీరు మంచి మనసున్నవారు. మీ చల్లని మనసుతో ఆలోచించండి. నా బిడ్డని క్షమించండి. క్షమించండి గ్రాండ్మా. ఎలా క్షమిస్తారు? నువ్వెన్ని చేస్తున్నా క్షమించి ఉండనిస్తున్నారు కదమ్మా. సామాన్యను రెండోసారి క్షమించరా? సావిత్రమ్మది గొప్ప మనసమ్మా. క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మాకు ఉంది. మా తమ్ముడి విషయంలో మా నాన్నమ్మ రిస్క్ చేయదు. గ్రాండ్మా ప్లీజ్. నాకు ఆడపిల్లుందని ఆలోచిస్తున్నాను. నీ బాధ అర్థమై తగ్గుతున్నాను. కోపాన్ని దిగమింగుకుంటున్నాను. నా మనవడితో నీ పెళ్లి జరిపిస్తున్నాను కదా. ఇంకెలాంటి పిచ్చి పనులు చేయకు. లేని ఆలోచనలు రప్పించకు. ఇక చేయదు సావిత్రమ్మ గారు. నన్ను నమ్మండి. నేను జాగ్రత్తగా చూస్తాను. బేబీ రా రా. ఛా, మళ్ళీ మిస్ అయింది. నీకు మెసేజ్ అవ్వలేదు కదా బావా. అయినా యాక్చువల్లీ మన అసలు ప్లాన్ ఇది కాదు కదా. అమ్మమ్మ అంత తేలిగ్గా వాళ్ళని పంపదని మనకు తెలుసు కదా. అవునవును, కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి సాము? బావ చేత నేను గోరింటాకు పెట్టించుకోవాలి. సామాన్య ఇందులోనూ ఓడిపోవాలి. దానికి ఏం చేయాలో తెలుసు కదా పెద్దత్త. చెప్పావుగమ్మా, నేను చూసుకుంటాగా. అవును, పాము పిల్లని పాము ఇక్కడ ఉంచకుండా ఎందుకు తీసుకెళ్తుందంటావు? జ్ఞానోదయం చేయడానికి పెద్దత్త. ఏంటి బేబీ నువ్వు చేసిన పని చూస్తుంటే నాకే కొట్టాలనిపిస్తుంది. డాడీ, మరి లేకపోతే ఏంటి బేబీ? నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి? జయంతి దయ్యం రాకుండా ఉండడం కోసమే చేశాను డాడీ. ఫోటో నీకు ఇచ్చాను కదా. ఆ ఫోటోకి ఏమీ భయపడలేదు. సమంతలో దూరి నన్ను చంపాలని చూసింది. అలా చేస్తేనే వర్కౌట్ అయింది. భయపడి పారిపోయింది. నీతో ఇంకెలా మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు బేబీ. నేను చెప్పేది నిజం డాడీ. గుమ్మం బయట ఆ పూజ చేస్తేనే పోయింది. ఆహా. నీకెవరు చెప్పారు ఆ పూజ చేయమని? అది నేను చెప్పానని పొరపాటును కూడా ఎవరి దగ్గర అనకే. చెల్లి విన్నదంటే నేను చెప్పిన దానికి శక్తి పోతుంది, నిన్ను చంపేస్తుంది. నిన్నే ఆ దిక్కుమాల పూజ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు. నేనే నెట్లో చూసి చేశాను. బేబీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే
నిజంగా నీకు పిచ్చెక్కిందేమోనని అనిపిస్తుంది బేబీ. లేదు డాడీ, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. బేబీ, ఇలాంటి పనులు చేస్తే నువ్వు బాగున్నావని అనుకోరు బేబీ. విన్నావుగా సావిత్రమ్మ గారు ఎలా మాట్లాడారు? ఏదో టైం బాగుండి బట్టి ఇంకో అవకాశం ఇచ్చారు. ఈసారి నిలబెట్టుకోలేదంటే మనల్ని ఇలా వచ్చారు, బయటికి తరిమేస్తారు బేబీ. భయపడకు డాడీ, ఇక నాకు అవసరం రాదు, ఆ దయ్యము రాదు. బేబీ, ముందు ఆ దెయ్యం గురించి మర్చిపో. మెహందీ ఫంక్షన్ గురించే ఆలోచించు బేబీ. అందని ద్రాక్షను అందుకునే స్టేజ్లో ఉన్నాం మనం. నీ ప్రవర్తనతో మళ్ళీ అందనంత ఎత్తుకుపోయేలా చేయొద్దు. ఇంత చేసి ప్రయోజనం లేకుండా మన కథ ముగిసేలా చేయొద్దమ్మా. చేసిన హత్యలకు ఫలితం ఉండాలమ్మా. అర్థం చేసుకో. జాగ్రత్తగా ఉండు ప్లీజ్ బంగారం. ఉంటాను డాడ్, యు డోంట్ వరీ. అవును, ఆ మూగోడు కనిపించాడా? నువ్వు చంపేశావా? ఏంటి చంపేసేది? వాడు కనిపిస్తేనేగా. ఎక్కడ దాచారో వాడిని తెలిసి చావడం లేదు. వెతికి వెతికి నాకు నీరసం వచ్చేసింది. గొంతు ఎండిపోతుందే. అయ్యో, దీంట్లో కూడా నీళ్ళేవే. సరే, నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అక్క నువ్వు వెళ్ళు. సామాన్య, ఏంటి రాజు అంటే? పూజ పూర్తి చేసేసావుగా? పూర్తంటే 8 మంత్రాలు చదివా. అదేంటి సామాన్య, 10 కదా చదవమన్నాను. ఎక్కడ రాజు అంటే? గ్రాండ్మా వచ్చి అర్చేసింది కదా, కుదరలేదు. ఇప్పుడు వెళ్ళి చదువుతానులేండి. ఆ ఇప్పుడు వెళ్ళి చదివినా ప్రయోజనం ఉండదు సామాన్య. పూజ మొదలు పెట్టినప్పుడే మొత్తం 10 చదివేయాలి, తర్వాత కుదరదు. ఏం చేస్తావు, నీ కర్మలా ఉంది. జయంతి పీడ నీకు వదిలేట్లేదు. చెల్లి చేతుల్లో నీకు చావాలనే ఉంది. అలా మాట్లాడకండి రాజు అంటే. వేరే ఏదైనా చెప్పండి, చేస్తాను. చిన్నత ఇంకేం చెప్తాను, వచ్చేస్తుంది. వచ్చేసాను. చెల్లి, రాజు అంటే మీకు జయంతి ఆంటీ కనిపిస్తుందా? లేదమ్మా, మాట మాత్రం వినిపిస్తుంది. నిన్ను చంపేస్తానక్క, బతకనివ్వను. నువ్వు నన్నేం చేయలేవు. చేస్తాను. అయితే కాచుకో. కా. కర 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 కర. కర 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 కర. పర 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 పర. హోం ఫట్. ఆపు మంత్రం. పర 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 పర. హోం ఫట్. హోం ఫట్. వదలు, మిమ్మల్ని వదలు. కర 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 నీ కర. సంగతి ఫంక్షన్ లో తెలుస్తానక్క. వదలు. రాజు ఆంటీ పారిపోయింది. మంత్రం చదివారుగా, భయపడి వెళ్ళిపోవాలి. ఆంటీ, కాకపోతే ఫంక్షన్ వచ్చి నా సంగతి తెలుస్తాను. ఏడ్చింది. మంత్రం చెప్పారుగా, వస్తే ఇప్పుడు నేను చేసినట్టే నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు పారిపోయినట్టే పారిపోతుంది. అలాగే రాజు ఆంటీ. పదమ్మ వెళ్దాం. సూర్య నీకోసం గోరింటాకు పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. పద వెళ్దాం. పదండి పదండి వెళ్దాం. సూర్య, ఇక నువ్వు కానివరా. సామాన్య చేతులకి నీ చేతులతో గోరింటాకు పెట్టి. అలాగే పెద్దమ్మా. నువ్వు సూర్యవని తేలితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆదిత్యవైనా ప్రెజెంట్ తప్పదు. సామాన్య, ఆ, ఏంటి థింక్ చేస్తున్నావు? ఎవరైనా వస్తారనుకుని భయపడుతున్నట్టుంది. ఓ, ఎవరొస్తారు? వచ్చినా పారిపోతారు. బాగా చెప్పావు. ఆ బాగా చెప్పింది పెద్దత్త, వినపడింది.